బుధవారం మహాలయ పక్ష అమావాస్య తిథి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వాసవి యూత్ క్లబ్ జెడ్సీ యామ సంతోష్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. బుధవారం మహాలయ పక్ష అమావాస్య తిథి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వాసవి యూత్ క్లబ్ జెడ్సీ యామ సంతోష్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. అన్నదానంతో ఇతరుల కడుపు నింపడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారని అన్నారు. ఎన్నో వేల జన్మలకు గాని మానవ జన్మ ప్రాప్తించదని, అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తించుకొని ప్రార్థించాలని పేర్కొన్నారు. పితృపక్షంలో కనీసం ఒక్కరోజైనా వారికి తర్పణం వదలాలని, సాధ్యం కాని వారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం అన్ని విధాలుగా శుభాలను చేకూర్చుతుందని పండితులు చెప్తున్నారని అన్నారు. దానాలన్నిటిలో అన్నదానం గొప్పదన్నారు. ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్నదానం కార్యక్రమానికి దాతల సహకారం మరువలేదని అన్నారు. వాసవి యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో 3 ఏళ్ల క్రితం అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, ఐఈసీలు, ఐపీసీలు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు, ఆర్సీలు, జెడ్సీలు, పిఎస్టీలు, వివిధ వాసవి క్లబ్ల సభ్యులు, అన్నదాన కార్యక్రమ సహాయకులు శ్రీరంగం రాము, పబ్బతి వేణుమాధవ్, రాచకొండ శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించండి, వారిని మంచిగా చూసుకోండి. ఆ తర్వాత వారు పోయిన తర్వాత వారు మళ్ళీ మనకు కనపడరు. కానీ మనం వారి పేరుపై చేసే ఏ సేవా కార్యక్రమైనా వాళ్లకు స్వర్గలోకంలో చెప్పవేంద్రా అన్న ఒక్క నిమిషం సంతోష్ సంతోష్ ఓకే ఇది ఛాన్స్ ఉంది. ఓకే నీ అడ్డంది కాదు. అంతా నువ్వు అనుకుంటున్నా చంద్రబాబు పార్టీ ఏంది జయవాసవి జయ వాసవి. ఈరోజు మహాలయ పక్ష అమావాస్య సందర్భంగా పితృదేవత శృత్యజం అని ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం మన గత 3 సంవత్సరాలుగా వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ 104లో మనం మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరంగా ప్రతి అమావాస్య రోజు మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈ కార్యక్రమం సాగించిన దాతలకు, వచ్చిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు
అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. జై వాసు. జై వాసవి, జై జయ వాసవి. ఈరోజు మహాలయ పక్ష అమావాస్య అన్నప్రసాద వితరణ. మహాలయ పక్ష అమావాస్య అంటే పెద్దలు, మన పెద్దలకి మనం అన్నప్రసాదం పెడుతున్నట్టు అర్థము. అందులోటి ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇరుకుల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అంతేకాకుండా సూర్యాపేట పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కుప్పుల వేనారెడ్డి గారు మరియు V104A, ముఖ్యంగా ఈ సూర్యాపేట కానీ సూర్యాపేట పట్టణ పరిసరాల్లో కానీ దాతల సహకారంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే దాతలు ఉండబట్టి మా యూత్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి యామ సంతోష్ గారు ముందుకు పోగొడుతున్నారు. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా యూత్ క్లబ్ సూర్యాపేట చరిత్రలో కూడా ఫస్ట్ యూత్ క్లబ్ అమావాస్య అన్నదానం అనేది మొదలుపెట్టింది. గత 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఒకవేళ పైసలు ఎక్కువ పడ్డా కానీ అతని చేతి మీద చేసుకొని ఈ అమావాస్య అన్నదానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇతర వాసవి క్లబ్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాతోటి కౌన్సిలర్లు ఇక్కడికి విచ్చేసినట్టు మరి మనందరికీ తెలిసిన విషయమే. మన పితృదేవతలు వారు తరించడానికి, వారి ఆశీస్సులు మనకు అందజేయడానికి ప్రతి మహాలయ అమావాస్య రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. మరి ఈ పాత సాంప్రదాయాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి నిర్వహిస్తున్నటువంటి వాసవి యూత్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.